అన్నమయ్య జిల్లాలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులకు పార్టీ నేతలు ఖండించారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కార్యకర్తలపై రౌడీముఖులు దాడులకు దిగుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పట్టుదల రావాలా నువ్వు రేపు పొద్దున కానీ ఇది మనకు సరిపోదులే. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకరటువంటి సంఘటనలపైన పూర్తిగా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన పాశ్వికమైనటువంటి దాడి, మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పైశాచిక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలా, నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది. పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం, కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా రాయచూట్లో ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు, ఎవరు ఇదిలో వాళ్ళు ఉండాలి, లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాం. ఈరోజు ఆ పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు. మొట్టమొదటిగా వెంకటేశ్వర ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఎక్స్-జెడ్పీటీసీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు తన ఇంటిని దౌర్జన్యంగా మొత్తం కూడా నాశనం చేసి మహిళలను కూడా గాయపరిచారు. ఆ రోజున ఈ మెడికల్ కాలేజీల పైన ఈ కోటి సంతకాల సేకరణలో 10వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జెండా ఊపి జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లా నుంచి దీన్ని 15వ తేదీ విజయవాడకు పంపించి అక్కడ 17వ తేదీ సాయంత్రం గవర్నర్ గారికి కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేనైతేనేమి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఉండే లీడర్లంతా కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ మధ్య జరిగిన రాయచూటి నియోజకవర్గంలో ఈ దౌర్జన్య సంఘటనల గురించి కూడా ఎస్పీ గారికి ఆయన వివరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా జరగనివ్వమని ఆయన గట్టిగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది.